హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఎలాంటి అంచనాలు లేకుండా ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. తెలుగు సహా వివిధ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తున్నాయి. కన్నడలో కేజీఎఫ్ 2 పాటల తర్వాత కాంతారా పాన్ ఇండియా భాషలో బ్లాక్ బస్టర్ నిలిచింది. రిషబ్ శెట్టి వాళ్ళ గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. అంతేకాదు ఆ పాత్రలో లీనమై నటించాడు. చివరి అరగంట మనల్ని ఆధ్యాత్మిక లోకంలో విహరింపచేశాడు. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు సాధించాడు. హేంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వరించాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కాంతారా సినిమా అద్భుతమైన డెవోషనల్ గా విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చిన కాంతారా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అంతేకాదు నిర్మాతలకు భారీగా లాభాలను తీసుకువచ్చి పెట్టింది. తాజాగా కాంతారా మూవీకి ముందు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి. కాంతారాలో చూపించిన కథకు ముందు జరిగే కథతో కాంతారా చాప్టర్ 1 టైటిల్ తో ఆడియన్స్ ముందుకు ఈ మూవీ రాబోతుంది. కాంతారాను లో బడ్జెట్ మూవీతో తీసుకువచ్చిన రిషబ్ శెట్టి ఈసారి 100 కోట్లకు మించిన బడ్జెట్ తో కాంతారా చాప్టర్ 1 ను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతుంది. 2025లో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.